అందరూ అసాధ్యమని వెనక్కి తగ్గినప్పుడు ఒక్కరే రామకార్యం కోసం లేచిన మహావీరుడు, తన బలాన్ని తాను మరిచిపోయిన రామనామం వినగానే విశ్వరూపాన్ని ధరించిన వాయుపుత్రుడు, సముద్రం ఎంత పెద్దదైనా భక్తి ముందు అది ఒక చిన్న అడుగే అని నిరూపించిన వీరభక్తుడు. ఇది కేవలం హనుమంతుడి కథ కాదు, నిరాశలో ఉన్న ప్రతి మనిషిని మేల్కొల్పే మహామంత్రం. జై శ్రీరామ్ అంటూ హనుమంతుడి అద్భుత పరాక్రమాన్ని మనం ఇప్పుడు దర్శిద్దాం. సీతమ్మ తల్లిని వెతుకుతూ వానరసేన 100 యోజనాల విస్తీర్ణమైన మహాసముద్రం దగ్గరకు చేరుకుంది. అక్కడి దృశ్యాన్ని చూస్తేనే గుండెల్లో భయం పుట్టేలా ఉంది. భీకరమైన అలలు, అంతులేని సముద్రము, తిమింగలాలు, మహాసర్పాలు, రాక్షస స్వరూపమైన జలచరాలు. వానరులంతా ధైర్యాన్ని కోల్పోయి సముద్ర తీరాన్నే కూర్చున్నారు. ఇంతటి సముద్రాన్ని ఎవరు దాటగలరు అని ఒకరినొకరు చూసుకుంటున్నారు. అప్పుడు ఒక్కొక్కరు తమ బలాన్ని చెప్పడం ప్రారంభించారు. శరభుడు లేచి, నేను 30 యోజనాల సముద్రాన్ని దూకగలను అన్నాడు. వృషభుడు 40 యోజనాల సముద్రాన్ని దూకగలను అన్నాడు. గంధమాదనుడు 50 యోజనాల సముద్రాన్ని దూకగలను అన్నాడు. మైందుడు 60 యోజనాలు, సుషేనుడు 80 యోజనాలు. ఇలా అందరూ తమ తమ శక్తిని చెప్పినా ఎవ్వరూ సముద్రాన్ని పూర్తిగా దాటగలమని చెప్పలేకపోయారు. అప్పుడు మహాజ్ఞాని జాంబవంతుడు లేచాడు. ఆయన కళ్ళల్లో అనుభవం ఉంది, మాటల్లో వినయం ఉంది, హృదయంలో రామభక్తి ఉంది. ఓ వానర వీరులారా, ఒకప్పుడు నేను యవ్వనంలో ఉన్నప్పుడు త్రివిక్రముడికి 21 ప్రదక్షిణలు చేశాను. అంతటి బలం నాది. కానీ ఇప్పుడు నేను వృద్ధుడనయ్యాను. ఇప్పుడు నేను 90 యోజనాలు మాత్రమే వెళ్ళగలను అన్నాడు. అందరూ మౌనమయ్యారు. ఇప్పుడు అంగదుడు లేచి నిలబడ్డాడు. నేను 100 యోజనాల సముద్రాన్ని దూకగలను, కానీ తిరిగి రావడం కష్టం అన్నాడు. వెంటనే జాంబవంతుడు అడ్డుకున్నాడు. రాజా అంగదా, అది ధర్మం కాదు. సేవకులు కూర్చొని ఉండగా యువరాజు అయిన నీవు వెళ్ళడం తగదు. నిన్ను పంపే హక్కు మాకు లేదు. ఎవరిని పంపాలో నాకు తెలుసు అన్నాడు జాంబవంతుడు. అలా అన్న వెంటనే అక్కడ ఒక మూలన ప్రశాంతంగా కూర్చున్న హనుమంతుడి దగ్గరికి వెళ్ళాడు. హనుమంతుడు అప్పటి వరకు తన శక్తిని తానే మర్చిపోయి నిశ్శబ్దంగా ఉన్నాడు. జాంబవంతుడు హనుమ దగ్గరికి వెళ్ళి మృదువుగా అన్నాడు, ఓ హనుమ, నీవెవరో, నీ శక్తి ఏమిటో మర్చిపోయావు. నీవు సాధారణ వానరుడవు కాదు. వాయుదేవుని కుమారుడవు. అంజనాదేవి గర్భంలో జన్మించిన మహాశక్తివంతుడివి. చిన్నప్పుడే ఉదయిస్తున్న సూర్యుడిని పండుగ భావించి ఆకాశంలోకి ఎగిరావు. నీ పరాక్రమాన్ని చూసిన దేవేంద్రుడు కూడా భయపడ్డాడు. హనుమ, ఇంద్రుడు వజ్రాయుధంతో నిన్ను కొట్టినా నీవు చావలేదు. బ్రహ్మ, ఇంద్రుడు, దేవతలందరూ నీకు ఎన్నో వరాలు ఇచ్చారు. ఏ అస్త్రము నిన్ను జయించలేదు. ఏ శక్తి నిన్ను ఆపలేదు. హనుమ, ఇప్పుడు కోట్లాది వానరుల యొక్క ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయి. నీ బలాన్ని గుర్తు చేసుకో, నీ తేజస్సును మేల్కొల్పు. రామ కార్యానికి లేచి నిలబడు హనుమ అని గర్జించాడు జాంబవంతుడు. ఆ మాటలు వినగానే హనుమంతుడి గుండెల్లో నిద్రపోయిన మహాశక్తి ఒక్కసారిగా మేల్కొంది. ఆయన కళ్ళల్లో అగ్ని మెరిసింది. రామనామం హృదయంలో గట్టిగా గర్జించింది. అప్పుడు హనుమంతుడు ఒక్కసారిగా లేచాడు. మేరు పర్వతంలో తన శరీరాన్ని విస్తరింపజేశాడు. ఆకాశాన్ని తాకేంతటి విశ్వరూపాన్ని ధరించాడు స్వామి హనుమ. కింద ఉన్న వానరులందరూ చిన్న చిన్న చీమలా అంత చిన్నగా కనిపిస్తున్నారు. భూమి కంపించింది, పర్వతాలు వణికాయి, సముద్రం అలజడితో ఉప్పొంగిపోయింది. అప్పుడు మహావీరుడు హనుమ గట్టిగా గర్జించాడు, జై శ్రీరామ్. ఈ సముద్రం ఎంత పెద్దదైనా రామనామం ముందు ఇది ఏ మాత్రమూ కాదు. సీతమ్మ తల్లి జాడను తెలుసుకొని తిరిగి వస్తానని చెప్పి ఒక్క దూకుతో ఆకాశంలోకి ఎగిరిపోయాడు వాయుపుత్రుడు హనుమాన్. హనుమంతుడికి శక్తి కొత్తగా రాలేదు మిత్రులారా, ఆ శక్తి ముందే ఉంది. కానీ ఆయన తన బలాన్ని మర్చిపోయాడు. మన జీవితాలు కూడా అలాగే. ఎన్నో కష్టాలు, ఎన్నో అపజయాలు, ఎన్నో అవమానాలు ఇవి మనలోని శక్తిని మర్చిపోయేలా చేస్తాయి. నేను చెయ్యలేను, నా వల్ల కాదు అనే భయం మనల్ని బలహీనుల్ని చేస్తుంది. కానీ మన జీవితంలో కూడా ఒక జాంబవంతుడు అవసరం. అంటే మనలోని శక్తిని గుర్తు చేసే గురువు కావాలి. హనుమంతుడు మనకు నేర్పించింది ఏంటంటే, భక్తి ఉంటే అసాధ్యం కూడా సాధ్యమవుతుంది. రామనామం ఉంటే భయం పారిపోతుంది. మన శక్తిని గుర్తు చేసుకుంటే సముద్రాలు కూడా చిన్నవే అవుతాయి. హనుమంతుడు ఎప్పుడూ తన గొప్పతనాన్ని చూపించలేదు. రామ కార్యం కోసం మాత్రమే తన శక్తిని ఉపయోగించుకున్నాడు. అందుకే ఆయన దేవుడయ్యాడు. మన జీవితంలో కూడా ఎన్నో సముద్రాలు వస్తాయి. అపజయాల సముద్రం, బాధల సముద్రం, అవమానాల సముద్రం. అప్పుడు భయపడకండి. హనుమంతుడిలా గుండెల్లో ఒక్కసారి జై శ్రీరామ్ అని గట్టిగా పలకండి. మీ లోపల ఉన్న శక్తి మేల్కొంటుంది. ఎక్కడ రామనామం ఉంటుందో అక్కడ హనుమ ఉంటారు. ఎక్కడ హనుమ ఉంటారో అక్కడ ధైర్యం ఉంటుంది, ధర్మం ఉంటుంది. ఎక్కడైతే ధైర్యం ఉంటుందో అక్కడ విజయం తప్పకుండా ఉంటుంది. జై శ్రీరామ్, జై హనుమాన్. మీకు ఈ వీడియో నచ్చితే మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేస్తూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ డు సబ్స్క్రైబ్. హరే కృష్ణ. ఓం నమః శివాయ.